అయితే నువ్వు నా సన్నిధిలో నిందారహితుడు అయి ఉండు. నిందారహితుడు అయి ఉండమంటే మనలో చాలామంది భక్తులు ఏమనుకుంటారంటే, ఏ నింద ఎవరు నీ మీద వేయకుండా చూసుకో, ఏ తప్పు నీ మీద మోపకుండా చూసుకో అని అర్థం చేసుకుంటున్నారు ఈ వాక్యాన్ని. అది తప్పు. ఎందుకంటే యేసు ప్రభు విషయంలోనే చాలామంది యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు తిండిపోతూ, తాగుబోతూ, తిరిగిపోతూ, దయ్యములు పట్టినోడని ఎన్నో రకాల నిందలేశారు కదా యేసయ్య మీద. అలాంటప్పుడు నిందారహితుడు ఎలా అవుతారైనా? మరి అది కాదు అర్థం. నిందారహితుడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు అబ్రహాం గారికి నేను నీకు సంతానం ఇస్తాను అన్నాడు 15వ అధ్యాయంలో ఆకాశ నక్షత్రాలను చూపించి. యెహోవా మాట నమ్మెను అబ్రహాము. 5వ వాక్యంలో రాయబడ్డది 15వ అధ్యాయం. అది అతడికి నీతిగా ఎంచబడెను. ఆ మాట, దేవుని మాట అబ్రహాం గారికి చాలా మంచిగా జన్యునిగా అనిపించింది. కనబడని దేవుని మాటలు విన్నాడు. మనకు ఎంత పెద్ద గొప్ప సాహసము మన ఎదుట ఉన్నప్పటికీ నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఒకవేళ దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించినా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కలిగే ప్రాబ్లంలో మళ్ళీ దేవుడు మళ్ళీ లిఫ్ట్ చేయాల్సిందే, మళ్ళీ కృంగిపోవాల్సిందే, మళ్ళీ దేవుని విషయం నెగిటివ్గా ఆలోచించాల్సిందే. మన లైఫ్ అంతా ఇలాగనే అవుతుంది. కానీ అబ్రహాం అలా కాదు. అలా దేవుని మాటను నమ్మి మంచిగా నీతిగా ఎంచుకొని ఇంటికి వచ్చేసాడు. కాగా శారాయి ఏమంటదంటే, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలుగుతుందని చెప్పగానే వెంటనే శారా మాట వినేను. అక్కడ దేవుని మాట విన్నాడు, మళ్ళీ శారా మాట విన్నాడు. దేవుడు నీకేం చెప్తున్నాడో దాన్ని నమ్మిన తర్వాత మళ్ళీ పబ్లికే కానీ, లేదా భార్యే కానీ, లేదా భర్తే కానీ, నీ అత్తమామలు కానీ, నీ బాబార్దులు కానీ, అక్క చెల్లెలే కానీ, ఎవరైతే నీ సర్కిల్లో ఉన్నారో వారు ఎన్ని చెప్పినా ఆ మాట నమ్మకుండా ఉండడమే నిందారహితం. నువ్వు నా మాట నమ్మిను, మళ్ళీ నీ భార్య మాట నమ్మితు. ఇక్కడి నుంచి అలా ఉండకు అన్నాడు దేవుడు. నిందారహితగా ఉండుము.